النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا. وكان تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله كبير بما تعملون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపర స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. ఎందుకంటే ఆయనకు ఒక జీవిత సాధర్మచారిని భార్య ఏంటో ఎప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అన్నాడు. కామం, క్రోధం, మోహం, మదం, మాత్సల్యాలకు అతీతుడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. సమానులుగా, సమకాలికులుగా, సహవర్తులుగా ఆయన లాంటి వారు, ఆయనను పోలిన వారు లోకమందు ఎవరు లేరు. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. సృష్టి లైన్ అయిపోయిన తర్వాత కూడా అలానే ఉండేవాడు, మారినవాడు, మార్పులు లేనివాడు, శ్రమణీయుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరగా మార్చి అల్లాహ్ యొక్క మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ ఎరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ అల్లాహ్ యొక్క గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి కంటికి కనిపించినటువంటి ఆ మహాసృష్టికర్త కనబడేటువంటి ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి ఎందరో ప్రవక్తలు పంపాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలా అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబు తాగూత్. భూమండలంలో ప్రతి జాతి వారి మధ్యకు, ప్రతి ప్రాంతం వారి మధ్యకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సందేశాన్ని అందించడానికి సందేశాలను పంపాడు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో, ఇళ్ళు వాకిళ్ళు, ఏ వ్యాపార ఉద్యోగాలు, ఏ సిరి సంపదలు చూసుకుని మీరు ఆనందంలో ఉవ్విళ్ళూరుతున్నారో అది శాశ్వతం కాదు. మరణం మిమ్మల్ని కబలిస్తుంది. మరణం తర్వాత మరో జీవితం అసలైనటువంటిది ప్రారంభమవుతుంది అని చెప్పడానికి ప్రపంచంలో ఎందరో ప్రవక్తలు వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని ఎంతెం దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైన కౌశల్ని పంచేవారు, ప్రణీతిని శిఫాలు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, అందరికంటే స్వర్గంలో ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మకామి మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరువులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలతో మనందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి ఇజ్తిమాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో సమీకరించబడేటువంటి అదృష్టం, సౌభాగ్యం, సువర్ణావకాశం లభించినందుకు నేను వేల కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో రావడం, అల్లాహ్ మరియు ఆయన రసూల్ వారి మాటలు వినడం అందరికీ ఈ అదృష్టం లభించదు సోదరులారా. ఎందుకంటే జీవితం తాత్కాలికం, క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎట్లా చచ్చిపోతారో ఎవరికి కూడా తెలియదు. నిన్నటి రోజున వియత్నాంలో చాలా విఐపి పీపుల్స్, మొత్తం కూడా లగ్జరీ పీపుల్, మొత్తం కూడా హై లెవెల్ రాయల్ ఫ్యామిలీస్ మొత్తం ఒక పడవ ప్రయాణం చేస్తున్నారు విహారయాత్ర కోసం. పడవలో ఎక్కారు. ఎక్కిన కొంచెం సేపటికి ఆ పడవ నీటిలో మునిగి 15 మంది జల సమాధి అయిపోయారు. ఊహించి ఉంటారా? అందరూ కూడా పిక్నిక్ కోసం అని వెళ్ళారు. చాలా
ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం. ఆ ప్రాంతంలో పడవ ఇక్కడ కొన్ని నిమిషాలకి మునిగిపోయింది. క్షణాల్లో అందరి ముందు అందరూ చూస్తూ ఉండగానే కేకలు వేసినా, గోల చేసినా, ఏడ్చినా, మొత్తుకున్నా వచ్చిన వాడు లేడు. కొంతమంది ఎవరైతే మిగిలి ఉన్నారో రెస్క్యూ టీం వచ్చింది, వాళ్ళని కాపాడింది. అంటే చెప్పేటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడు చేస్తావో, ఎక్కడ చేస్తావో, ఎలా చేస్తావో ఎవరికి తెలియదు. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏదో బాధలో నువ్వు చచ్చిపోతావో ఎవరు చెప్పలేడు. నేను ఇక్కడే పుట్టానండి, సోమవారం చచ్చిపోతాను, లేకపోతే కాలంలో చచ్చిపోతాను, లేదా నెల్లూరులో, తిరుపతిలో, ఎక్కడ చచ్చిపోతావో, ఎలా చచ్చిపోతావో, ఎవరు నిన్ను మోసుకొస్తారో, ఎవరిని నిన్ను సమాధిలో పెడతారో, ఎవరు నిన్ను పట్టిస్తారో ప్రపంచంలో ఏ ఒక్కడికి కూడా తెలియదు. మరి ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఆఖరి రోజు అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో ఒకవేళ నిల్చోవలసి వస్తే, సమాధిని నిన్ను కూర్చోబెట్టాల్సి వస్తే, దైవంతో అడిగేటువంటి ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా? ఏదో పొలంలో పుట్టే శుక్రవారం ఒక రోజు వస్తాం, మళ్ళీ శుక్రవారం మీద మసీదులని కనపడము, రంజాన్ వస్తాం తిరిగి మళ్ళీ రంజాన్ మీద మసీదులని కనపడము. ఏదో పొలంలో పుట్టినంత మాత్రాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను ఇష్టపడతాడా? నువ్వు సైదో షేకో పెట్టాను కారణం అయినంత మాత్రాన, నీ దగ్గర పెద్ద కారణం అయినంత మాత్రాన, నీ దగ్గర ప్రారంభమైనటువంటి ధనరాశులైనంత మాత్రాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో నువ్వు సఫలీకృతుడు అవుతావా? నీవు సాఫల్యం చెందుతావా? ఒక్కసారి ఆలోచించు. సోదరుడా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచానికి పంపించాడు పరీక్షించడం కోసం. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. చావు బ్రతుకుల్ని పెట్టాడు పరీక్షించడం కోసం. ఒకవేళ నీ ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితాన్ని నువ్వు గడిపినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడు ఎవరిని ఉద్దేశించిన ఏంటో నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు, ఒక రోజు నా దగ్గరకు వస్తావో నీ లెక్క తేలుస్తాను. ప్రపంచంలో ఎవరికి కనపడలా, ఎవరికి చెప్పను. పరీక్ష కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోనికి నిన్ను పంపించాడు. ఇష్టానుసారంగా జీవించేటువంటి స్వేచ్ఛను ఇచ్చాడు. ఇన్నా హదైనాహు సబీలా ఇమ్మా షాకిరా వ ఇమ్మా కఫూరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్మార్గాన్ని చూపించాడు, అమ్మార్గాన్ని చూపించాడు. ఇష్టం వచ్చినటువంటి మార్గాన్ని ఎంచుకున్నటువంటి స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. కానీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, కోరికలకు బానిసై బ్రతుకుతున్నావు, మనోవాంఛల దాసుడే బ్రతుకుతున్నావు. ఇంతవరకు ముస్లింగా పుట్టినటువంటి నీవు నీ జీవితంలో కల్మా గురించి తెలుసుకోలేదు, ఖురాన్ గురించి తెలుసుకోలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ తెలుసుకోలేదు. ఏదో చిన్నప్పుడు వెలుగు నేర్చుకున్నావు, పెద్దగా వెనక చదివించుకున్నావు, ఇంత మాత్రాన స్వర్గంలో వెళ్తావా? స్వర్గ ప్రవేశం ఇలానే లభిస్తుందా? సుదృఢ క్షమించలేనటువంటి వారమే. కానీ చెయ్యవద్దన్న ఒక్క పని చేసినందుకు ఆదమ అలైహిస్సలాం వారిని జన్నతులో అన్సిటన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బయట నెట్టారు. ఒక్క పని చేసినందుకు చెయ్యొద్దన్న ఒక్క పని చేసినందుకు, చేయమన్న ఒక్క పని చేయనందుకు ఇబ్లీస్కు చెప్పాడు, ఫసజదు సజ్దా చేయలేదు, గర్వం వహించాడు, అహంకారం, ఘమం, తకబ్బుర్. అన ఖైరుమ్ మిన్, నేను గొప్పవాణ్ణి అన్నాడు. చెయ్యమన్న ఒక్క పని చెయ్యనందుకు స్వర్గం నుంచి నెట్టేసి నరకవాసిని ముద్ర వేశాడు ఇబ్లీస్కి. చెయ్యొద్దన్న ఒక్క పని చేసినందుకు, చెయ్యమన్న ఒక్క పని చెయ్యనందుకు వాళ్ళు స్వర్గానికి అనుగుణైతే నీ జీవితంలో ఎన్ని చెయ్యొద్దన్న పనులు చేస్తున్నావు. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ఎలా నువ్వు సఫలీకృతుడు అవుతావు? ఎలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో నువ్వు మోక్షానికి, ఆ స్వర్గానికి అర్హతను పొందుతావు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, గిలకల కింద ఫ్యాంట్ వేస్తేనే నరకంలోకి ప్రవేశిస్తాడు అన్నారే. ఒక్క పనే కదా నబీ షిరిక్ ఒక్కటే నరకానికి తీసుకుని వెళ్ళదు, గుర్తుంచుకోండి. ఈ రోజు ఈ విషయమే మనల్ని భ్రమలో పడిస్తుంది. భయ हमें शिरक नहीं करते जी, हमें शिरक वाले नहीं है जी, हमें बिदअत वाले नहीं, लेकिन कैरेक्टर एकदम बदतरीन, अस्तगफिरुल्लाह, नौज़ बिल्लाह मिन ज़ालिक. అబద్ధాలు ఆడుతున్నావు, చాడీలు చెప్తున్నావు. వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా. చాడీలు చెప్పేవాడు, ఇతరుల తప్పులు వినేవాడు. వాయిల్లోకి వెళ్తాడు. అక్కడ షిరిక్ చేసిన వాడి గురించి చెప్పాలి. క్యారెక్టర్ నీ నాలుక. రియాకారి, జనాల కోసం గడ్డం పెంచడం, జనాల కోసం డ్రెస్సులు వేయటం, జనాల కోసం నమాజులు చదవడం.
మసీహ్ దజ్జాల్ కంటే ఘోరమైన ఉపద్రవం ఎక్కడుంది సార్ ఆశ్రోతులు? ఈ రోజు నిజమైనటువంటి నైతికత విలువలతో కూడినటువంటి జీవన విధానం ఎక్కడుంది? హరాం తింటున్నాం, హరాం పనులు చేస్తున్నాం, హరాం చూస్తున్నాం, పాపం సొమ్ము తింటున్నాం. యా అయ్యుహల్లదీన ఆమనూ కులూ మినత్ తయ్యిబాత్ మా రజఖనాకుం వష్కురు లిల్లాహి ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్. నిజంగా ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ను ఆరాధించేవారైతే పవిత్రమైన వాటిని తినండి. కులూ మినత్ తయ్యిబాత్, పవిత్రమైన వాటిని తినండి. హరాం కాతే యస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. లంచాలు తీసుకుంటున్నావు, కాట్ల కానుకలకు ఆశపడుతున్నావు, కమిషన్లకు ప్రకృతి పడుతున్నావు, అస్తగ్ఫిరుల్లాహ్ నమ్మి నీతో ఉంటే నడిట్లో ముంచేస్తున్నావు. ఎలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు అనుకుంటున్నావు? వఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహోన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించావయ్యా. శత్రువులు కూడా చెల్లికి కొట్టారు సార్ ఆయనకి. ఈ రోజు నిన్ను మంచోడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? నీ ఇంట్లో నీ అన్న తమ్ముడు, నీ తల్లిదండ్రులు నిన్ను మంచోడు అంటలేదంటే నిన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా స్వీకరిస్తాడు? క్షణభంగురమైనటువంటి జీవితం. అబ్దుల్లా బిన్ ఉబై కూడా షిరిక్ చేయలేదు. ప్రతి జుమ్మాలో ఎలా చేసేవాడు? అష్హదు అన్నా ముహమ్మద్ రసూలుల్లాహ్, నేను అల్లాహ్ నమ్మాను, ఈ ప్రవక్త సచ్చా రసూల్ అని చెప్పేసి మస్జిద్ నబవీలో ప్రకటించాడు. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అందరికంటే అట్టడుగున ఉంటాడు మునాఫిక్, కపటుడు, వంచకుడు, నోరు తెరిస్తే బోతులు, అబద్ధాలు, అమానతులు ఖియానత్ చేసేవాడు, వాదా ఖిలాఫీ చేసేవాడు. ఎంతమంది విశ్వాసం అందరిది ఒకటే, అకీదా అచ్చా హై లేకిన్ అఖ్లాక్ లుచ్చా హై. ఇలాంటి క్యారెక్టర్తో నువ్వు స్వర్గంలో వెళ్తావా? అత్యున్నతమైనటువంటి ఆ నడవడికలు ఎక్కడున్నాయి? ఓ మంచి తండ్రిగా, ఓ మంచి భార్యగా, ఓ మంచి అన్నగా, ఓ మంచి ఇరుగు పొరుగుగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ఏ కోణంలో ఉన్నా ప్రతిదీ ఆదర్శాత్మకంగా చూపించారే. ఎక్కడుంది సార్ ఈ రోజు ఆ నడవడిక ఎక్కడుంది? అందరూ గడ్డలు పెంచారు, అందరూ టోపీలు పెట్టుకున్నారు, ఇలా చేసుకుంటే స్వర్గం ఇస్తారని ఎక్కడ చెప్పాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యున్నతమైనటువంటి క్యారెక్టర్, నడవడిక, బిహేవియర్, యాటిట్యూడ్, నువ్వు నడిచే విధానం, మాట్లాడే విధానం, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, ఇరుగు పొరుగుతో మంచి వైఖరి ఎక్కడుంది? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక జనాభా వెళ్తుంది, అందరూ అంటున్నారు ఇతను చాలా మంచోడండి, అవునండి, ఎవరిని ఏమని పెడతారండి, మంచోడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతని కోసం జన్నతు వాజిబ్. మరో సందర్భంలో మరో జనాజా వెళ్తుంది, అందరూ అంటున్నారు చెప్పి మంచోడు కదండి, తిడతారండి, కొడతారండి, అమ్మకం చూతారండి, చాడీలండి, అభ్యాసం వేస్ట్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతని కోసం జహన్నం వాజిబ్. మంచితనం ఎక్కడుంది నీలో? నీ కుదిరినప్పుడు నమాజ్కి వస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు నమాజ్ చదువుతావు. అసలు ఫజర్ నమాజ్ చదువుకునే వారాలు ప్రతి రోజు నమాజ్ పడుతున్నావంటే డూప్లికేట్ నోట్, మునాఫిక్. ఎప్పుడో 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి బాడీ వేసిపోయింది, లేకపోతే గుసులు చేయటం లేట్ అయింది, ఎప్పుడో అది జైజ్ అని చెప్పడం బలహీనతతో నువ్వు వారాలు ఫజర్ చదవడం లేదంటే డూప్లికేట్ నాట్. అతను మసీదు ముసవల్లి అయినా, లేకపోతే మసీదు కమిటీ సభ్యుడైనా, లేకపోతే ఎంత పెద్ద జిమ్మేదారు అయినా సరే, అతను ఫజర్ నమాజ్ చదవడం లేదంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మునాఫికుల కోసం ఫజర్ మరియు ఇషా చాలా భారంగా ఉంటుంది, చదివిన బద్ధకంగా చదువుతారు, ఎప్పుడో లేటుగా వచ్చి జమాత్ చదివేస్తాడు. స్వర్గంలోకి వెళ్ళిపోతావా? నువ్వు వైలేషన్ చెప్పుకుంటే మాత్రం వెళతావా? ఎంతమంది ఈరోజు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్ ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. విధేయత లేదు, సదాచరణ లేదు, ప్రేమతో దగ్గర తీసుకున్నటువంటి ఆప్యాయతలు లేవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజంగా ఒకవేళ నీ జీవితంలో ఈ రోజు ఆఖరి రోజైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నీకు సాఫల్యం ఉందా? యా అయ్యుహల్లదీన ఆమనూ తఖుల్లాహ్ వల్ తన్జుర్ నఫ్సున్ మా ఖద్దమత్ లిగద్. విశ్వాసులారా, రేపటి కోసం ఏం చేసుకున్నావు? క్యా హై తుమ్హారే పాస్ వో అమాల్. ఏది చేసిన రియాకారి, ఏది చేసిన ప్రదక్షిణ బుద్ధి, మేరా మస్జిద్ హై, మేరా మదర్సా హై, మేరా బాచల్లా హై, మై ఫన్. శైతాన్ గారు అందుకనే కదా స్వర్గం నుంచి బయటకు వచ్చేసింది, నరక వాసన ఖరారైపోయింది. మరి తౌహీద్ నీలో ఎక్కడుంది?
అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపటి కోసం నువ్వేం చేసుకున్నావు? ప్రణవి దినం సమీపించింది. మానవులారా లెక్కలు జరిగే దగ్గరకు వచ్చేసింది. అయినా ఈ అమ్మల పాటులో ఉన్నావు, ఫోన్లు చూసుకుంటావు, సీరియల్లో లీనమైపోయావు, ఆటలాడుకుంటావు, ఇష్టం వచ్చిన వారికి చాటింగ్ చేస్తావు. నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. హిస్టరీ నువ్వు డిలీట్ చేస్తూ ఉండొచ్చు, బట్ నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్ గా ఉందన్నాడు. నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పటి నుంచి నీ గురించి ఏంటో తెలుసు కాదు. ఆదం అలైహిస్సలాం మరి ఎన్ను నుండి బయటకు తీసిన రోజే నీ గురించి ఆయనకు తెలుసు కాదు. ఏ రోజైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లోహే మహ్ఫూజులో కలాన్ని సృష్టించాడో, సృష్టించక పూర్వం 50,000 సంవత్సరాలకు పూర్వం నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో, నువ్వు ఏ ఊళ్ళో పడతావో, ఏ తల్లి కడుపులో పడతావో, ఏ శతాబ్దంలో ఏ దశాబ్దంలో పడతావో, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఉంటావో, నీ గురించి మొత్తం నాకు తెలుసు అన్నాడు. అలా యఅలము మన్ ఖలక్ వహువ లతీఫుల్ ఖబీర్. నిన్ను పుట్టించిన వారికి నీ గురించి తెలియదా? నీ మాయ మాటలు తెలియదా? నీ మాయ చేష్టలు తెలియదా? ఎవరితో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో లోకాలస్వామి చూడడం లేదా? ఎలా తప్పించుకోగలవు? సమయామల్ మిస్కాల జరదిన్ ఖైరయ్యరా వమయామల్ మిస్కాల జరదిన్ షర్రయ్యరా. రవ్వంత కూడా విడమను అంటున్నాడు. నువ్వు ఎవరికి అప్పులే కొట్టావు, ఎవరిని మోసం చేశావు, ఎక్కడ నువ్వు దోకా చేశావు, ఎక్కడ ఏ విధంగా నువ్వు ఈ క్యారెక్టర్ అసాసినేట్ చేశావు, నీ జీవితంలో ఎన్ని బంధాలు తెచ్చావు, ఎన్ని గుండెలు పలగొట్టావు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలియదా? నేను గుండెలు నేను చేయగలుగుతున్నానండి, నేను పెద్దగా చెబుతున్నానండి, సబ్బులకు వెళ్ళిపోతావా? దారుణంగా ఉంది సార్ సమాజంలో ఈరోజు. ఆ ప్రేమలు, వాత్సల్యాలు, ఆ సహనం, ఓర్పు, క్షమాపణ, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్ ఎక్కడుంది ఈ రోజున? స్వార్థం, ప్రతిదీ స్వార్థం. నాకేంటి, నా పేరు రావాలి, నాకేంటి, నేనే నౌజుబిల్లాహ్. ఎందుకోసం చేసావు? నీ ఆఖరిత కోసం చెయ్యి, నీ స్వర్గం కోసం చెయ్యి, తీర్పు దిన రోజున స్వర్గంలో పోవడానికి చెయ్యి. కానీ లోకుల కోసం చారో క్యా బోల్తేకి, దేఖ్నే వాలా క్యా సమజ్తేకి. అస్తగ్ఫిరుల్లాహ్. దీనికోసమే ప్రతిదీ. నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నావు టోటల్ గా తెలుసండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలుసు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితాన్ని ఇచ్చాడు పరీక్షించడం కోసం. రకరకాలైనటువంటి వాతావరణాలను ఇస్తాడు. సుయ్యన లిన్నాసి హుబ్బు షహవాతి మినన్ నిసాయి వల్ మనీన వల్ కనాతిరి ముకందరతి మిన జహబి వల్ ఫిజ్జతి వల్ ఖైలిల్ ముసమ్మమతి వల్ అనామి వల్ అర్ఫ్. స్త్రీలు, బంగారు, వెండి రాశులు, మగ సంతానము, సేద్యపు భూములు, ఇవన్నీ కూడా అట్రాక్షన్ చేయబడ్డాయి. వీటిలో ఏదో ఒకటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, సుఖంగా ఉండాలి, కడుపులో నీళ్లు కదలకూడదు, ఈ స్త్రీ సొక్కాలు నడకూడదు, ఎవరు నన్ను ఒక మాట అనకూడదు. సుగ్రుల సంపరదిల్లతలను వాళ్ళకి ఏకమయం చేసిన త్యాగాలు, వారు పడినటువంటి కష్టాలు, వాళ్ళకి ఎదిరినటువంటి వేదనలు అందరినీ గెంటి వేశారు. చూడండి, చూడండి, చూడండి. సహాబాలు చేసినటువంటి త్యాగాలు మన జీవితంలో ఏ ఒక్కదానికైనా అస్తగ్ఫిరుల్లాహ్. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో గిలకల ప్యాంట్ పైకి రాలేదు, గిలకల పైకి ప్యాంట్ రాలేదు, గడ్డం కిందకి దిగలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఇష్టపడతాడా? నేను తౌహీద్ పరుస్తాను, నువ్వు అనుకుంటున్నావు, భ్రమలో ఉన్నావు. నీ మనసు చెప్పినట్టు బ్రతుకుతున్నావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. నీ ఫోన్ చూస్తే నువ్వు ఎవరో తెలుస్తుంది. అసలు నీ గురించి ఎవరో చెప్పనవసరం లేదు. నువ్వు డిలీట్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ నీ ఏకాంత జీవితం ఎరిగినటువంటి వాడు, నీ చీకటి రహస్య జీవితాలు తెలిసినటువంటి మా సృష్టికర్త, నీ తల మీద ఉన్న వెంట్రుకలు ఎన్నో ఆయనకు తెలుసు, చర్మం మీద ఉన్న శ్వేత రంధ్రాలు ఎన్నో ఆయనకు తెలుసు. నువ్వు మర్చిపోయి ఉంటావు. నిన్న తిన్న కూర ఏంటో నీకు తెలియదు, మన ఇంట్లో ఎంతనో మనకు తెలియదు. ఊహ తెలిసిన కానించి నీ ఊపిరి ఆగిపోయేదాకా, నువ్వు పడక మీద లేచిన కానించి పాడ మీదకి వేయలేదాకా టోటల్ నీ లైఫ్ మొత్తం మీద రికార్డ్ ఉన్నాడు. దైవదూతలు ఉన్నారే, కుడుపు చెందిన పుణ్యం రాసేటువంటి దూత, ఏడమ చెందిన పాపం రాసేటువంటి దూత, నువ్వు చేసిన ప్రతి ఒక్కటి లిఖించబడి ఉంది. ఏ విధంగా నుంచుంటావు ఆయన ముందు? ఎవరు ఎవరికి పనికి రానటువంటి ఆలోచన, క్రయాలు, వేరే సారాలు, నీ రాజకీయ పలుకుబడిన పనికి రావు, నీ కుల బలగము పనికి రాదు. మరి ఆ రోజుల్లో ఒంటరిగా నుంచోవాలి.
అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, ఎవరికి ఉపయోగపడడు కూడా బరువు వచ్చేవాడేవాడు, ఇతరుల బరువులు మోయారు, ఒక్కదానివే వచ్చావు, ఒక్కదానివే వెళ్ళిపోతావు. కట్టుకున్న భర్త, కడుపును పుట్టిన బిడ్డలు, తోడ పుట్టిన అన్నదమ్ములు ఎవరికి ఉపయోగపడడు. మరి ఆ రోజు నువ్వు అల్లా ముందు ఏ సమాధానం ఇస్తావు? సోదరులారా, జీవితం తాత్కాలిక అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, నేను ఏం చేసుకున్నాను, ఒకవేళ నేను ఆయన సన్నిధిలో వెళితే ఏం సవాబు ఇవ్వాలి? నీ కులం మనకి రాదు, నీ ధనం మనకి రాదు, మానవులందరూ ఒకటే. ఓ మానవులారా, ఖురాన్ 20 చోట్లకు పైగా అన్నాడు. ఎక్కడ కూడా ఓ ముహమ్మద్ ఇల్లారా, ఓ అరబ్బుల్లారా చెప్పరా, ఫలానా కులస్తులారా చెప్పరా, ఫలానా భాష మాట్లాడే వారులారా చెప్పరా. కుల్లున్ బనీ ఆదం కొరకు మించురాం, అందరూ ఆదాము సంతానమే. ఆదాము మట్టితో పుట్టించబడ్డాడు. ఎవరి మీద ఫోకియత్ లేదు. ఈరోజు గుండెగిపోతే నిన్ను చూడటానికి కూడా భయపడతారు. ఎందుకంటే నువ్వు శవం. అమ్మో, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి రానండి, రేపు నాకు భయం వేసిద్ది. చాలా మంది చెప్తారు ఇది. నువ్వు చచ్చిపోయిన రోజు నువ్వు ఒంటరిగా వెళ్ళి సమాధులు పనుకోవాలి. ఆ రోజున ఎవరికి ఉపయోగపడినటువంటి రోజే. మరి మానవులందరూ కూడా ఆదాము ఇశ్రాయేలు సంతానమే. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకుని చేస్తున్నాం. పీల్చే గాలి ఒకటే, త్రాగే నీరు ఒకటే, నివసించే భూమి ఒక్కటే. 750 లేదా 800 కోట్ల మానవులందరి శరీర నిర్మాణం ఒక్కటే. నెత్తి నుంచి అరికాలు వాటికి నకసిక పర్యాంతో శరీరంలో ప్రతి అవయవం ఒక్కటే. శరీరంలో ప్రవహించేటువంటి రక్తం యొక్క రంగు కూడా ఒకటే. అందరూ ఆక్సిజన్ పెంచుకుంటారు, అందరూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు. అల్లా సుబ్హానహు వ తఆలా యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుం మానవులారా, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం సార్? ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. పెద్ద వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రపంచాన్ని సూపర్వెల్తో శాసించినటువంటి నియంత్రణ ఎందరో కాటి మట్టిలో కొల్లిపోయారు. రాజులు సామ్రాజ్యాలు పరిపాలించిన చక్రవర్తులు ఎందరో మట్టిలో మట్టయిపోయారు. ఎవరున్నారు ప్రపంచంలో శాశ్వతంగా? విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులు ఉన్నారా? రేడియోను కనిపెట్టిన మార్కోని ఉన్నాడా? టెలిగ్రామ్ కనిపెట్టినటువంటి అలెగ్జాండర్ ఉన్నాడా? గ్రాహం బెల్ ఉన్నాడా? రేడియోని కనిపెట్టిన మార్కోని ఉన్నాడా? ప్రపంచాన్ని సృష్టించిన ఫ్రాన్సిస్ బ్రేక్ ఉన్నాడా? మిలియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళు ఎందరో వెళ్ళారు, మట్టిలో కలిసిపోయారు. అసలు మనం ఎంత, మన క్యాపబిలిటీ ఎంత? ఈ రోజు నువ్వు మీసాన్ని నెలస్తున్నావే, కాలు ఎగరేసి రొమ్ము చించుకొని 2 రోజు చూద్దామంటున్నావే. 4 రోజులు నీళ్లు కొట్టినట్టు గొట్టం కొట్టినట్టు కొట్టిందనుకోండి, ఎలక్ట్రిసిటీ లేనండి, లేపేవాడు ఎవడన్నా ఉంటే బాగుండు అనుకున్నటువంటి బలహీనులం మనం. అల్లా తఆలా ఇన్సాను హీనున్ మినద్ దహరి లం యకున్ షైయన్ మద్కూరా. సుదీర్ఘమైన కాలంలో మానవుడా నీవంటూ చెప్పుకోదగ్గ ఉండినటువంటి ఒక వస్తువుగా ఉండినటువంటి సమయం గడిచిపోలేదా? ఇప్పుడు వచ్చాను. భూమి ఎన్నో తరాలను మార్చింది, ఇప్పుడు ఉన్నా. మరో తఫ్సీర్లో ముఫస్సిరీన్ అంటున్నారు, తల్లి గర్భంలో అసలు నీ క్యాపబిలిటీ ఏంటి? ఒక వీర్యపు బిందు. ఫల్యంజురు ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వతరాయిబ్. వెన్నెముక నుండి, ఛాతీ నుండి దుముకుతూ వచ్చినటువంటి ఒక నీటి బొట్టుతో నిన్ను పుట్టించాను. ఈ రోజు ఎందుకు గొడవలు? తల్లిదండ్రులు నేర్పిస్తున్నావు, భార్య బిడ్డ నేర్పిస్తున్నావు, అత్తమామలు నేర్పిస్తున్నావు, ఇరుగు పొరుగులు నేర్పిస్తున్నావు. ఎన్నాళ్ళు బ్రతుకుదామని? కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలార్నిందు బ్రతకటం నిండు కదా. అల్లా గురించి తెలియదు, రసూల్ గురించి తెలియదు, కలిమా గురించి తెలియదు. సోదరుడు, ఈ రోజు అనేక రకాలైనటువంటి నిర్లక్ష్యంలో కొట్టుకొని పోతున్నావు. ఒకరు చచ్చిపోతావో తీసుకెళ్లి సమాధిలో పెట్టేస్తారు. అల్లా సుబ్హానహు వ తఆలా అన్నాడు, మానవుడు ఎలా పుట్టించబడ్డావు? నహ్ను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్ అఫరైతుం మా తుమ్నూన్. మానవుడా, నేను నిన్ను వీరి బిందుతో పుట్టించాను కదా, ఎందుకని మరి నన్ను గుర్తించడం లేదు? జనన గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటికి చీకట్లో కారుణ్యం చూపి చూడటానికి కళ్ళిచ్చి, వినడానికి చెవులిచ్చి, మాట్లాడే నోరిచ్చి, నడిచే కాళ్ళిచ్చి, ఆలోచించి మేధస్సిచ్చి, నడినెత్తి నుంచి ఎరకాలి వాటికి నకసిక పర్యాంతో శరీరంలో ఉన్న అంగాన్ని మానవుడు తనకు ఉన్నటువంటి జ్ఞానంతో తయారు చేయని ఈ దేహాన్ని తయారు చేసినటువంటి అల్లాహ్ను ఆరాధించాలంటే నీ దగ్గర టైం లేదు. మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద ఖలఖకుం అత్వారా. అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్కి భయం లేదా?
ట్రాఫిక్ పోలీస్ అవితే గడగడ వణికిపోయి వెళ్ళంతా చెమట్లు పట్టింది. ప్రళయ దినం రోజున అల్లా ముందు ఈ జీవితం గురించి లెక్క చెప్పాలంటే నాకు నమ్మకండి టైం లేదండి, నా ఖురాన్ రాదండి. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఏం చెబుతా ఆ రోజున, ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లితాగీన మాబా లబిసీన ఫీహా అహ్కాబా. నరకం ఒక మాట నీ కోసం సిద్ధంగా ఉంది. అహంకారులు, గర్విష్ఠులు, బడాయి కోరులు, పాపాత్ములు, అవిధేయులు, తల్లిదండ్రులు వేధించిన వారు, వ్యభిచారులు, మోసగాళ్ళు, హంతకులు నరకంలో మలమల మారిపోతారు. త్రాగడానికి నీరు ఉండదు, నిలవడానికి నీడ ఉండదు, తినడానికి తిండి ఉండదు. యుగ యుగాలు నరకంలో కాలిపోవాలి. అల్లా ఒక్కసారి పంపించల్లా. ఒక్కసారి భూమి మీదకు పంపించయ్యా, నేను మంచి వాడినిగా మారతాను. బట్ అలాంటి కల్లా గుణపాఠం నేర్చుకోదగినవాడు గుణపాఠం నేర్చుకునే తగిన ఆయుష్ ఇవ్వలేదా? ఇచ్చాడు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇచ్చాడు. ఏం చేసావు? ఎలా డెవలప్ కావాలి, ఏ సెంటర్ లో షాప్ తీసుకోవాలి, పిల్లవాడిని ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ గ్రూప్ లో వాడిని అడ్మిట్ చేయాలి, వాడి లైఫ్ ఎలా సెటిల్ చేయాలి, ఎలా నేను లగ్జరీ లైఫ్ గడపాలి, దీని మీద ఆలోచించావు. కానీ ఖురాన్ గురించి ఏ రోజైనా ఆలోచించావా? అసలా యతదబ్బరున ఖురాన్, ఏ రోజైనా ఖురాన్ గురించి ఆలోచించావా? ఫీహి జిక్రుకుమ్ అఫలా తాకిలూన్, నీ గురించి మాట్లాడాను అంటున్నాడే, మరి ఆ ఖురాన్ ఎప్పుడన్నా చదివావు? చదవడం టైం లేదు. ఫోను ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, అసలు చచ్చిపోయేటప్పుడు కూడా ఫోన్తో చచ్చిపోతున్నారు. తల్లిదండ్రుల ప్రేమ లేదు, అన్నదమ్ముల అనుబంధం లేదు. అసలు ఈ రోజు మనకు బంధువులు ఎవరో కూడా మనకు తెలియదు. కైకాయేజీ ఒక్కసారిగా మహా తల్లి తగ్గు పెట్టుకుంటది. ఎందుకు తీసుకొచ్చాడు బాబు, ఎందుకు నేను చెప్పేసి ఓడిపోయాను. ఓడిపోయిన వల్ల బంధుత్వాలను తెంచేవాడు నరకానికి పోతాడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మీ ద్వారా నా నోటి ద్వారా అయిపోయింది కాబట్టి సోదరులారా, చాలా సమయం అయిపోయింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా మన జీవితంలో స్వచ్ఛమైనటువంటి విశ్వాసం కలిగి సదాచరణ చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఇస్తిమాను స్వీకరించి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఇస్తిమాలో పాల్గొన్నారో స్త్రీలు, పెద్దలు, పిల్లలు, వృద్ధులు అందరి యొక్క పాపాలను మన్నించుగాక. అల్లాహ్ అందరికీ స్వర్గాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే ఈ ఇస్తిమా కోసం కృషి చేశారో ధన రూపేణ, శక్తి రూపేణ, సమయ రూపేణ, అల్లాహ్ తఆలా వారందరి సేవలను స్వీకరించుగాక. దీన్ని మన కోసం సదకా జారియా చేయుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.